గెలిచింది మాత్రం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. ఇక మోస్ట్ సఫరర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలు. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పే, వాళ్ళు ధైర్యం నేర్పినటువంటి నేపథ్యమే, అలాగే అనేకమైనటువంటి ఉద్యమాలలో లాఠీలు ఒంటి మీద ఇరిగిన మనసు మాత్రం మార్చుకోలేదు. ఇంకా కఠినంగా మార్చుకున్నారు. ఇంకా దృఢ దీక్షతో మనం ఈ రాష్ట్రాన్ని, మన బిడ్డలను, మన భవిష్యత్తును కాపాడుకోవాలని నడుం కట్టి ముందుకు మరీ వచ్చారు. నడుం బిగించి ఇవాళ నిలబడ్డారు. దాని ఫలితమే నేను కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తీర్పులు ఎలా ఉన్నాయో కూడా చెప్తా. ముఖ్యంగా మహిళలకు సంబంధించి గౌతు శిరీష గారు టీడీపీ పార్టీ నాయకురాలుగా ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్ష నాయకుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి బహుశా ఆయన బుద్ధిని అనుసరించే ఇచ్చారేమో పశు శాఖ మంత్రి. మరి ఆ శాఖను తీసుకుపోయే ముందు ఆయన్ని డాక్టర్ కూడా అని అంటారు. బట్ చూస్తే మాత్రం ఆ లక్షణాలు ఎప్పుడూ 5 సంవత్సరాల్లో కనపడలా. ఒక మహిళ మీద చేసినటువంటి దాడి ఇవాళ ఇచ్చిన ఫలితం ఏంటో తెలుసా రాజా? చూస్తావా? చెప్తా విను. గౌతు శిరీష గారికి పలాసలో వచ్చినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 39,283. ఏం చెప్తావు రాజా? ఏం చెప్తావు? వాలంటీర్ల మీద నెట్టేశావు. తప్పు నీది కాదని చెప్పావు. ఇక మరొక విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరిగినటువంటి దాడి కేంద్ర సంస్థలు ఒక రిపోర్ట్ ఇచ్చాయి. మహిళల మీద దాడి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ ఉందని. మరి ఏం చెప్పాం? నా ప్రియమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదట. చెప్దామా? స్పష్టంగా చెప్దామా? నిద్రపోయేవాడిని లేపగలం, నిద్రను నటించేవాడిని లేపలేం. అదే సందర్భం జగన్మోహన్ రెడ్డిది. ఎందుకు ఓడిపోయాడో ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకు మోసం చేయలేకపోయాడో ఆయనకి మరీ స్పష్టంగా తెలుసు. ఎందుకు అహంకారం మనకి ఇవాళ దెబ్బ కొట్టిందో అది బాగా తెలుసు. అహంకారమైన ఆయుధమని నమ్మిన వాడికి వచ్చే తీర్పేంటో ఆయనకి ఇంకా బాగా తెలుసు. కానీ జరిగిందేంటి? ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నదేంటి? అర్థం కాలేదట. అర్థమయ్యేట్టు చెప్దాం, రోజు చెప్దాం. ఇది రాజా నీ చరిత్ర, ఇది రాజా నువ్వు కావాలని చేసిన తప్పు, ఇదే రాజా నువ్వు మహిళలను హింసించినటువంటి దానికి ఫలితం. అప్పుల కుప్పలుగా ఆంధ్రప్రదేశ్ను మార్చినటువంటి దానికి వచ్చినటువంటి ఫలితం. మరొక విషయం, క్షమించలేనటువంటి నేరం. ఈ దేశంలో ఏ రాష్ట్రములో ఏ చిన్న వస్తువు అమ్మాలన్నా డిజిటల్ పేమెంట్ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలకు పైగా లిక్కర్ వ్యాపారం నిరాఘాటంగా జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడ డిజిటల్ పేమెంట్ అనేది లేదు. క్యాష్ అండ్ క్యారీ. ఏ బ్రాండ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ తప్ప భారతదేశంలో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ గత చరిత్రలో తన బ్రాండ్ మాత్రమే అమ్మమన్నాడు. తనే బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. దేనికి ఆయన బ్రాండ్ అంబాసిడర్? మద్యం అమ్మటానికి, మద్యం తయారు చేయటానికి, బినామీ కంపెనీలను పెట్టుకొని ప్రజలను, రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచేయడానికి. ఎంత అమ్మారో తెలియదు, ఎంత తయారు చేశారో తెలియదు. సాయంత్రానికి మాత్రం కట్టలు ప్యాలెస్కి వెళ్లాల్సిన పరిస్థితి చూసాం. ఎందుకని? మంచినీళ్ళు అమ్మితేనే డిజిటల్ పేమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం 100,000 పెట్టి కొడుతున్నప్పుడు కేవలం డబ్బే ఇవ్వాలని ఎందుకు నిర్బంధం చేశారు?
ప్రభుత్వం వ్యాపారం చేయాల, నాయకుడు చేశాడు. దట్ ఈస్ ద రీజన్ మై డియర్ రాజా, ఓడిపోవడానికి కారణం అదే. అమాయకంగా మొహం పెట్టి ఎందుకు ఓడిపోయాను అని ప్రశ్నించావు కదా. ఎస్, వీఆర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్. మీ ఓటమికి కారణం ఒకటి కాదు, 100 ఉన్నాయి. ఆ 100లు వినిపించటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మళ్ళీ నోరెత్తకుండా, మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా, మళ్ళీ నీలాంటి నాయకులు ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా, చేస్తే ఏం జరుగుతుందో తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఎవ్రీడే నీ ఓటమికి కారణమేంటో చాలా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా నీ పార్టీకి, మీ పార్టీ నాయకులకు, మీలాంటి దుర్మార్గులకు, ఆర్థిక నేరస్తులకు, హత్యలు చేసేటటువంటి నరహంతకులకు అందరికీ కళ్ళు తెరిపించే ప్రయత్నం బీఆర్కే వేదికగా ఖచ్చితంగా ధారావాహికంగా నడిపించి మిమ్మల్ని పరిగెత్తించే ప్రయత్నం ఇంకా ఉంది. అయిపోలా. కారణం ఏంటనంటే మీరు అత్యంత బుద్ధిమంతులుగా ఇవాళ మీ మీడియాలో, ముఖ్యంగా మీ కరపత్రికల్లో ప్రచురించుకుంటున్నారు. ఐ డోంట్ సే దాట్ మీది పత్రిక అని అనలేను. కారణం, ప్రజలకు సంబంధించినటువంటి వార్త ఒక్కటి ఉండదు. మీ స్వార్థానికి అవసరమైనటువంటి వక్రీకరణ కథనాలు ఉంటాయి కాబట్టి దాన్ని కరపత్రిక అంటారు కూడా, అనాలి కూడా. అందుకే అంటున్నా, ఇవాళ టీవీ ఛానల్స్ అన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో బంద్ చేశారు అని. మిత్రమా ఒకే ఒక విషయాన్ని అడుగుతా, మీ పాలనలో గతంలో ఎన్ని ఛానల్స్ని మీరే బంద్ చేశారు, ప్రసారాలను ఆపేశారు? అడిగిన వాడున్నాడా? సమాధానం ఉందా? న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో కూడా మీరు మీ అహాన్ని ప్రదర్శించుకున్నారే. మీరెవరని ఆపారు? మీకేం హక్కు ఉందని ఆపారు? కానీ ప్రజల మనోగతాన్ని మాత్రం మీరు తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చిన ఫలితం చూశారుగా రాజా. మీడియా గొంతు నొక్కితే మరింత పెరుగుతుంది. మీడియాను ఆపాలని చూస్తే మరింత పరిగెత్తుతుంది. మీడియాను మరీ మీరు గోడకేసి కొట్టాలని ప్రయత్నించినా, హింసించాలని ఆలోచన చేసినా వాళ్ళ బలాన్ని మీరే పెంచినట్టు అవుతారు. ఆ బలమే ఇవాళ నిరూపణ మీ కళ్ళకు కనిపెట్టినట్టుగా ఇవాళ ఫలితాలు చూయించాయి. ఎన్నో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలను అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి మీకు అందించే ప్రయత్నం చేస్తాం.